Easy go. హలో గైస్ ఐ హియర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఐబీ ఆర్మీ. సో గైస్ ఈ వీడియోలో టాపిక్స్ వచ్చేసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు వచ్చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. సో టాపిక్స్ ఏంటి అంటే మనకైతే నెక్స్ట్ వచ్చే డైమండ్ రాయల్, నెక్స్ట్ వచ్చే వెపన్ రాయల్, నెక్స్ట్ వచ్చే ఇంక్యుబేటర్ అండ్ దీంతో పాటు వచ్చేసి మనకి సో ఎలైట్ పాస్ అనేది మనకి డిస్కౌంట్ లో చూడడానికి ఉంటుందా ఉండదా అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో మీకు వచ్చేసి ఒక మంచి క్లారిటీ అయితే రాబోతుంది అండ్ మీరు ఎలైట్ పాస్ అనేది తీసుకోవాలా వద్దా అని చెప్పేసి మీకైతే ఒక కన్ఫ్యూజన్ అయితే పోతుంది. అండ్ దీంతో పాటు మనకైతే మ్యాజిక్ క్యూబ్ అప్డేట్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో మ్యాజిక్ క్యూబ్ కూడా మనకైతే ఫ్రీ ఇస్తున్నారు ఇస్తలేరు అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ దీంతో పాటు మనకైతే చాలా అప్డేట్స్ అయితే చూడడానికి అయితే ఉంది. సో మనకైతే ఆఫ్టర్ గేమ్ అంటే సో మనకి ఆఫ్టర్ మెయింటెనెన్స్ ఎప్పుడైతే అవుతుందో సో మనకి గేమ్ లో అప్డేట్స్ ఏమేమైతే చూడడానికి అయితే ఉంటుంది. సో ఇవన్నీ మాట్లాడుకునే ముందు ఛానల్ కి ఎవరైనా కొత్త వచ్చిండే సో ప్లీజ్ అన్న దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అన్న. అండ్ ఇప్పుడు ఇలాంటి డీల్ లేకుండా మనం అయితే వీడియోకి అయితే వెళ్ళిపోదాం గైస్. సో గైస్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనైతే నెక్స్ట్ వచ్చే ఇంక్యుబేటర్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇంక్యుబేటర్ అయితే మనకైతే చూడడానికి ఈ విధంగా ఉందన్నమాట. సో బండిల్స్ అయితే నాకైతే నచ్చినాయి. సో మరీ అంత గలీజ్ గా అయితే ఏం లేదు. సో నాకైతే నచ్చినాయి. మరి మీకు నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మీకు ఏ బండిల్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి అన్నమాట. సో మనకైతే గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ బండిల్స్ అయితే చూసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్ బండిల్స్ వచ్చేసి. సో నాకు ఎక్కువ ఏం నచ్చిందంటే బండిల్లో నాకు ఎక్కువ మాస్క్ అయితే నచ్చింది అనమాట. సో మాస్క్ అనేది మనకైతే వేరే బండిల్స్ ఏదైనా మంచి బండిల్ మీద వేసుకుంటే మంచిగా సెట్ అయితే ఉంటుంది అనమాట. సో చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనైతే టాప్ అయితే చూసుకుంటే రైట్ సైడ్ లో వేస్తున్నారు కదా. సో రైట్ సైడ్ లో వచ్చేసి మనకైతే టాప్ అనమాట. సో మనకైతే బ్యాక్ సైడ్ లో వింగ్స్ కూడా చూడడానికి అయితే ఉంది, సంథింగ్ జెండాలు అయితే వస్తున్నాయి అనమాట. అండ్ ఈ బండిల్స్ వచ్చేసి మనకైతే చూడడానికి చాలా డిఫరెంట్ గా అయితే చూడడానికి అయితే ఉంది. సో నాకైతే నచ్చిందన్న బండిల్స్ అనేది. సో మరి మీకు నచ్చిందా నచ్చలేదు ఇంక్యుబేటర్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. మీకు ఏ బండిల్ నచ్చింది, ఏ కలర్ బండిల్ నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో నాకు నచ్చిన కలర్ వచ్చేసి నాకైతే టాప్ బండిల్ అయితే నచ్చలేదు. సో నాకైతే ఆరెంజ్ కలర్ బండిల్ వచ్చేసి నచ్చింది అనమాట. సో మరి మీకేం నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే గోల్డ్ రాయల్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో గోల్డ్ రాయల్ బండిల్ అయితే మనకైతే ఇది అంటున్నారు అనమాట. సో ప్రస్తుతానికి వచ్చేసి మనకు వచ్చిన లీక్స్ ప్రకారం మనకైతే నెక్స్ట్ వచ్చే గోల్డ్ రాయల్ వచ్చేసి ఇదే అనమాట. సో చూడడానికి అయితే జాతర ఉందన్నమాట. సో నాకైతే అంతకైతే నచ్చలేదు. సో ఈ బండిల్ అనేది చూడడానికి మనకైతే కార్టూన్ టైప్ అయితే ఉందన్నమాట. సో ఇది వేసుకొని ఆడడం అంతే అంత బాగుండదు. సో చూడడానికి మాత్రమే బాగుంది, వేసుకొని ఆడడం అయితే బాగాలేదన్నమాట. సో నాకైతే అంతగా నచ్చలేదు. మరి మీకు నచ్చలేదా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టాప్ అప్ ఈవెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో టాప్ అప్ ఈవెంట్ లో వచ్చేసి మనకైతే సర్బోర్డ్ అయితే చూడడానికి అయితే ఉంది. అండ్ అదే విధంగా మనకైతే బ్యాక్ ప్యాక్ కూడా చూడడానికి అయితే ఉంది. సో ఒకటి వచ్చేసి మనకైతే 100 డైమండ్స్ అండ్ ఇంకొకటి వచ్చేసి 500 డైమండ్స్ అనమాట. సో మనకైతే సర్బోర్డ్ అనేది మనకైతే చూడడానికి ఈ విధంగా ఉంది. నాకైతే అంత కాస్ అయితే అనిపించట్లేదు. సో షైనింగ్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి ఒక లెజెండరీ సర్బోర్డ్ లాగా అయితే చూడడానికి అయితే ఉంది. సో అయినా కూడా నాకైతే నచ్చలేదు. మనం మీకు నచ్చలేదు కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ ప్యాక్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో బ్యాక్ ప్యాక్ వచ్చేసి మనకైతే చూడడానికి ఈ విధంగా ఉంది. సో హెవీగా ఉంటుందని నేను అనుకుంటున్నా. సో మీరైతే చూసుకోవచ్చు, హెవీ అయితే అనిపిస్తుంది. సో మనకైతే యానిమేషన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి చాలా హెవీగా అయితే అనిపిస్తుంది. సో మిగతా బ్యాక్ ప్యాక్ ఏదైతే ఉందో మనకైతే చూడడానికి మధ్యలో ఒక ముఖం అయితే చూడడానికి అయితే ఉంది. సో నాకు కూడా నచ్చిందన్నా. సో మరి మీరేమంటారు కూడా మెన్షన్ చేయండి కింద కామెంట్ సెక్షన్ లో. సో ఎన్నిసార్లు కామెంట్ చేయమంటున్నారు, దేనికి కామెంట్ చేయాలని చెప్పేసి మీరైతే కామెంట్ అయితే చేయొచ్చు. సో గైస్ మీకు నచ్చిన ఐటమ్ కి నేనైతే మీకు నచ్చిన దానికి మీరైతే కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చే ఫేడెడ్ డీల్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ వచ్చే ఫేడెడ్ డీల్ వచ్చేసి మనకైతే 7th రోజు వచ్చేసి చూడడానికి అయితే ఉంది. 7th నుంచి మనకైతే September 5th వరకు అయితే చూడడానికి అయితే 1 month వరకు అయితే చూడడానికి అయితే ఉంది. సో అదేంటో కాదు మనకైతే ఎక్సైమెట్ అనమాట. సో ఎక్సైమెట్ వచ్చేసి మనకైతే డబుల్ డ్యామేజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ అండ్ మైనస్ వచ్చేసి మనకైతే రీలోడ్ స్పీడ్ అయితే చూడడానికి అయితే ఉంది. సో మనకైతే గన్ అనేది ఈ విధంగా ఉంది చూడడానికి వచ్చేసి. సో మీ అందరికీ ఆల్రెడీ చెప్పిన కదా మనకైతే ఫస్ట్ ఇవో ఎక్సైమెట్ అయితే వస్తుంది. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఫార్మస్ అనేది వస్తుందని చెప్పేసి మీ అందరికీ ముందుగానే చెప్పిన. సో అదే విధంగా మనకైతే ఫస్ట్ వచ్చేసి ఎక్సైమెట్ అయితే వస్తుంది. అండ్ దీని యానిమేషన్ అయితే చాలా బాగుంది. కాకపోతే ఏంటి అంటే మనకైతే సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ ఇచ్చింది కాబట్టి సో మనైతే గన్ వచ్చేసి ఆలోచించాలి. సో ఆల్రెడీ మనకైతే డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ గన్స్ ఉన్నాయి కాబట్టి సో అయితే దీన్ని అయితే ఆలోచించాలి. ఇప్పుడు వచ్చేసి అయితే క్లాస్ కార్డ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో క్లాస్ కార్డ్ లో కొన్ని చేంజెస్ అయితే చూడడానికి అయితే ఉంది. సో మన దగ్గర నార్మల్ గా 200 కాయిన్స్ ఉన్నట్టయితే మన ఫ్రెండ్ దగ్గర 100 కాయిన్స్ ఉన్నట్టయితే సో మనైతే 100 కాయిన్స్ మనం అయితే అతనికి వచ్చేసి ఒక వెపన్ అనేది కొనియొచ్చు అనమాట. సో ఏ విధంగా కొనియొచ్చు అంటే మనం అయితే కింద డ్రాప్ నార్మల్ ప్రెసెంట్ వచ్చేసి మనం ఏం చేసామంటే సో మనం ఏదైనా ఒక వెపన్ మన ఫ్రెండ్ అడిగినట్టయితే మనం దాన్ని బై చేసుకొని మనం ఏం చేస్తామంటే దాన్ని అయితే కింద పడేస్తాం అనమాట. సో ఈ విధంగా పడేసినప్పుడు వేరే టీమ్మేట్ వచ్చేసి అదైతే తీసుకుంటాడు అనమాట. సో ఇలా కాకుండా ఉండడానికి ఏం చేసారు అంటే ఫ్రీ ఫైర్ వాళ్ళు వచ్చేసి ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చారు. సో ఆ మంచి అప్డేట్ ఏంటి అంటే గైస్ మన దగ్గర ఇప్పుడు 200 కాయిన్స్ ఉన్నాయి అనుకో, మన ఫ్రెండ్ ఏంటి అంటే సో మన ఫ్రెండ్ వచ్చేసి మనకైతే రిక్వెస్ట్ అయితే పెట్టాలి నాకు ఈ గన్ కావాలి అని చెప్పేసి. సో అదే విధంగా మనం అయితే కాయిన్స్ అనేది అతనికి అయితే పంపించవచ్చు అనమాట. సో చాలా సింపుల్ గా సో అతను వచ్చేసి ఆ గన్ అనేది కొనుక్కుంటాడు. సో ఈ విధంగా మనకైతే అప్డేట్ అయితే వచ్చింది అనమాట. సో మీ అందరికి అప్డేట్ అయితే నచ్చిందని అనుకుంటున్నా. అండ్ గైస్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి అయితే ర్యాంక్ పుషింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో అయితే డైమండ్ 4 నుంచి
హీరోయిక్ అండ్ అదేవిధంగా హీరోయిక్ నుంచి మనకి గ్రాండ్ మాస్టర్ అనేది చాలా సింపుల్ గా అయితే పోవచ్చు. సో ఫ్రీ ఫైర్ వచ్చేసి ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చిండని అనుకోవచ్చు. సో ఈ విధంగా ర్యాంక్ అనేది సింపుల్ గా పుష్ చేయొచ్చు. సో దీని గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ విధంగా అప్డేట్ చేసిన దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో గైస్ వీళ్ళు ఏ విధంగా అప్డేట్ చేసిరంటే మనకైతే రీసెంట్ గా మనకైతే రివైవల్ సిస్టమ్ అయితే మనకి మ్యాప్ లో అయితే చూడడానికి అయితే ఉంది. సో దీని వల్ల ఏమైతుందంటే మనకి ఎనిమిస్ మళ్ళీ వస్తున్నారు. అదే విధంగా సో మనైతే ర్యాంక్ అనేది పుష్ చేయలేకపోతున్నాం. సో దీని వల్ల ఏం చేశారంటే ఫ్రీ ఫైర్ లో వచ్చేసి యాక్షన్ అయితే తీసుకున్నారు. సో యాక్షన్ అనేది ఏ విధంగా తీసుకున్నారంటే మనకైతే పాయింట్స్ టేబుల్ ఏదైతే ఉందో మనకైతే సో కొన్ని పాయింట్స్ కి హీరోయిక్ అండ్ ఇంకా కొన్ని పాయింట్స్ కి గ్రాండ్ మాస్టర్ సో ఈ విధంగా అయితే ఉంది కదా. సో ఈ పాయింట్ సిస్టమ్ ఏదైతే ఉందో సో దీన్ని వచ్చేసి ఫ్రీ ఫైర్ వాళ్ళు అయితే తగ్గించారు అనమాట. సో ఈ విధంగా అంటే సో మనైతే కొన్ని పాయింట్స్ రీచ్ అయితే మనైతే హీరోకి అయితే రీచ్ అయితే అన్నాడు. సో ఈ విధంగా ఉంది కదా. సో ఆ పాయింట్స్ ఏదైతే ఉందో హీరోకి రీచ్ కావడానికి సో ఆ పాయింట్స్ అనేది మనకైతే కొంచెం అయితే తగ్గించారు అనమాట. సో ఇది వచ్చేసి ఒక మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనైతే నెక్స్ట్ వచ్చే వెపన్ రాయల్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో చాలా మంది అయితే కామెంట్స్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చే వెపన్ రాయల్ చెప్పన్నా అని చెప్పేసి. సో మనకైతే ఇంతవరకు అయితే కన్ఫర్మ్ అవ్వలేదు మనకైతే నెక్స్ట్ వచ్చే వెపన్ రాయల్ అనేది. సో స్మార్ట్ లీకర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చేసి మనకైతే థామ్సన్ స్కిన్ వీళ్ళైతే ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది వచ్చే ఛాన్స్ అయితే ఉంది అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో నాకు తెలిసినంత వరకు ఇలాంటి స్కిన్ వచ్చేసి మనకైతే వెపన్ రాయల్ ఇవ్వరని నేను అనుకుంటున్నా. సో మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ ఇప్పుడు ఇలాంటి డిలే లేకుండా నెక్స్ట్ అప్డేట్ అయితే వెళ్ళిపోదాం గైస్. అండ్ గైస్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అయితే ఫ్రీ మ్యాజిక్ క్యూబ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో గైస్ మ్యాజిక్ క్యూబ్ అనేది మన ఇండియన్ సర్వర్ కి ఈ మధ్య ఎప్పుడైతే ఫ్రీగా అయితే ఇవ్వలేదు. సో మనకైతే చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనకైతే మ్యాజిక్ క్యూబ్ అనేది ఫ్రీగా ఇచ్చే ఛాన్సెస్ వచ్చేసి సో మరి మ్యాజిక్ క్యూబ్ అనేది మనకి ఫ్రీగా ఎప్పుడు ఇస్తారు సో దీని గురించి అయితే మాట్లాడుకుందాం. సో గైస్ మనకైతే 4th యానివర్సరీ స్పెషల్ గా సో మనకైతే మ్యాజిక్ క్యూబ్ అనేది ఫ్రీగా ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ అదే విధంగా ఫ్రీ మ్యాజిక్ క్యూబ్ అనేది ఏ విధంగా ఇస్తారంటే సో మనకైతే కొంచెం మినిట్స్ వరకు మనం గేమ్ ఆడినట్టయితే సో మనకైతే మ్యాజిక్ క్యూబ్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఇవ్వచ్చు. అండ్ లేదు అంటే మాత్రం మనకైతే ఫ్రాగ్మెంట్స్ టైప్ లేదు ఇవ్వచ్చు అనమాట. సో మనకైతే 100 ఫ్రాగ్మెంట్స్ వచ్చేసి మనైతే మ్యాజిక్ క్యూబ్ అయితే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కదా. సో మనైతే ఎవ్రీ మ్యాచ్ ఆడిన తర్వాత మనకైతే కొన్ని ఫ్రాగ్మెంట్స్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. సో దాంట్లో వచ్చేసి మనకైతే 5 ఫ్రాగ్మెంట్స్ రావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే 10 ఫ్రాగ్మెంట్స్ సో ఈ విధంగా రావచ్చు అనమాట. సో ఓవరాల్ గా మనకైతే 100 ఫ్రాగ్మెంట్స్ వరకు అయితే చూడడానికి అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఇవ్వచ్చు. లేదంటే మనకి డైరెక్ట్ మ్యాజిక్ క్యూబ్ ఇవ్వచ్చు అనమాట. సో చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి మనకైతే మ్యాజిక్ క్యూబ్ అనేది ఫ్రీగా రావడానికి. మ్యాజిక్ క్యూబ్ ఫ్రీ ఇచ్చినా కూడా మనకైతే దండగానే అనమాట. సో ఎందుకంటే మనకైతే బండిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వచ్చేసి మనకైతే డైమండ్ రాయల్ బండిల్స్ అనమాట. సో నాకైతే అంతగా నచ్చలేదు డైమండ్ రాయల్ బండిల్స్ వచ్చేసి. సో మనకైతే ఫస్ట్ ఏం చేయాలంటే సో మ్యాజిక్ క్యూబ్ స్టోర్ ని అప్డేట్ చేయాలి. సో దాని తర్వాత మనకి మ్యాజిక్ క్యూబ్ ఫ్రీ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నా. సో మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి లాస్ట్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో లాస్ట్ టాపిక్ ఏం కాదన్నా మనకి వచ్చేసి ఎలైట్ పాస్ అనేది ఫ్రీగా ఇస్తాడా ఇవ్వడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సో డిస్కౌంట్ ఈవెంట్ లో ఇస్తాడా ఇవ్వడా. సో దీని గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇది మాట్లాడుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సో ప్లీజ్ అన్న దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గైస్ ఈ వీడియో ఇంతవరకు చూస్తున్న వాళ్ళు ఏం చేస్తారంటే #, నేను ఎండ్ వరకు చూసిన అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. సో గైస్ మనకి ఈ మంత్ ఎలైట్ పాస్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి డిస్కౌంట్ ఈవెంట్ లో చూడడానికి అయితే ఉందన్నమాట. సో అది దేనికి అంటే సో బ్రాజిల్ సర్వర్ కి, థాయిలాండ్ సర్వర్ కి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండోనేషియన్ సర్వర్ అనమాట. సో ఈ 3 సర్వర్స్ కి అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది డిస్కౌంట్ ఈవెంట్ కి. సో గైస్ వీళ్ళకి ఏంటి అంటే సో 1 month ముందే వీళ్ళకైతే లీక్స్ అనేది అయితే వస్తుంటది అనమాట. సో ఆ విధంగా వీళ్ళైతే చెప్పారు. సో ఇప్పుడు వచ్చేసి మనకైతే ఎలైట్ పాస్ అనేది మన ఇండియన్ సర్వర్ కి డిస్కౌంట్ ఈవెంట్ లో వస్తుందా రాదా. సో దీని గురించి అయితే మాట్లాడుకుందాం. సో చాలా ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది మనకైతే డిస్కౌంట్ ఈవెంట్ లో వచ్చే ఛాన్స్ అనేది. సో ఎందుకంటే మనకైతే 4th యానివర్సరీ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకైతే మంత్ ఎండ్ లో చూడడానికి అయితే ఉంటుంది. సో పీక్ డే అనేది మనకైతే 28th రోజు వచ్చేసి చూడడానికి అయితే ఉంటుంది. సో మంత్ ఎండింగ్ లో మనకైతే 4th యానివర్సరీ పీక్ డే జరుగుతుంది కాబట్టి మనకైతే మంత్ ఎండింగ్ లో ఎప్పుడైనా మనకైతే ఎలైట్ పాస్ అనేది డిస్కౌంట్ ఈవెంట్ లో ఇస్తాడు అనమాట. సో మనకైతే స్పెషల్ గా అంటే మనకి 4th యానివర్సరీ స్పెషల్ గా మనకైతే ఎలైట్ పాస్ అనేది చూడడానికి అయితే ఉంటుంది. సో చూద్దామన్నా మనకి 4th యానివర్సరీ స్పెషల్ గా మనకైతే మంత్ ఎండ్ లో మన ఇండియన్ సర్వర్ కి ఇస్తాడా ఇవ్వడా అని చెప్పేసి. సో మీరందరూ వచ్చేసి లాస్ట్ వరకు అయితే వెయిట్ చేస్తారని అనుకుంటున్నా. సో 25th వరకు అయితే వెయిట్ చేయండి. సో 25th వరకు మనకైతే రాలేదంటే ఎలైట్ పాస్ అనేది సో మీరైతే ఎలైట్ పాస్ అనేది 25th తర్వాత బై చేసుకోవచ్చు అనమాట. సో నేను వచ్చేసి మీకోసం ఆలోచించి నేనైతే డిస్కౌంట్ ఈవెంట్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి మీకైతే ముందుగానే చెప్తున్నా. సో మీరు వచ్చేసి నెగిటివ్ కామెంట్స్ అన్నా నేనైతే లాస్ట్ వరకు వెయిట్ చేసినా నాకైతే రాలేదు డిస్కౌంట్ ఈవెంట్ రాలేదని చెప్పేసి. సో మీరైతే బాధాకరమైన కామెంట్లు అయితే పెట్టకుండా సో నేనైతే మీకోసం ఆలోచించి వెయిట్ చేసి తీసుకోమంటున్నా. సో ఇప్పుడు తీసుకోవాల్సిందే అప్పుడు తీసుకోవాల్సిందే. సో ఇప్పుడు వచ్చేసి మనైతే వెయిట్ చేసినట్టయితే మనకి అప్పుడు డిస్కౌంట్ వచ్చినట్టయితే సో మీ డిస్కౌంట్లో తీసుకోవచ్చు. సో మీకోసం ఆలోచించి నేనైతే చెప్తున్నా. సో అది మీ ఇష్టం అన్న మీరు ఇప్పుడు తీసుకుంటారా సో తర్వాత తీసుకుంటారా అని చెప్పేసి. డైమండ్స్ ఎక్కువ ఉన్నట్టయితే మీరైతే ఎప్పుడే తీసుకోండి. ఒకవేళ తక్కువ ఉన్నట్టయితే సో లాస్ట్ వరకు వెయిట్ చేసి తీసుకోండి అనమాట. సో ఇది ఈరోజు వీడియో మనం తప్పుగా మాట్లాడి క్షమించండి. అండ్ ఛానల్కి ఎవరన్నా కొత్త చేయండి. సో ప్లీజ్ అన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లవ్ యూ గైస్. బై బాయ్.